యువత క్షణిక సంతోషాల కోసం మత్తు పదార్థాలను సేవించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రేణిగుంట అర్బన్ సిఐ శరత్ చంద్ర అన్నారు. రేణిగుంటలో గంజాయి అమ్ముతున్న 5 మంది యువకులను అర్బన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కేసు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో శుక్రవారం అర్బన్ సిఐ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో అనుమానిత ప్రాంతాలైన హిందూ శ్మశాన వాటిక వద్ద గంజాయి అమ్ముతున్న 5 మంది వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. రేణిగుంట ఎంఆర్ఓ ఆఫీస్ రూట్ లో హిందూ శ్మశాన వాటిక ఏరియాలో ఒక 5 మంది గంజాయి గురించి డిస్కస్ చేసుకుని వాటిని ఏ విధంగా సేల్ చేయాలా అని షేర్ చేసుకుంటున్నారు. ఎవరికి ఎంత అన్నట్టు మేము పోయేసరికి పారిపోయాలు ట్రై చేసి మేము పట్టుకున్నాము. వాళ్ళు వచ్చేసి ఎంత స్థానికులే రేణిగుంట వాళ్ళు పబ్లిక్ ఈ హోటల్స్ రైల్వే స్టేషన్లో ఆడ అమ్ముకుంటూ ఇది ఒక పార్ట్ టైం జాబ్ మాదిరిగా వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తూ ఈ విధంగా మాకు దొరికారు. వాళ్ళు రాము, రాజు, నెక్స్ట్ వచ్చేసి సాయి ప్రసాద్, నెక్స్ట్ గురవయ్య, వీళ్ళందరూ స్థానికంగా ఉన్న యువకులే. యువకులకి చెప్పేది ఏంటంటే, ఇది ఇప్పుడున్న ఈగల్ టీము అనేది ఒకటి కొత్తగా ఫామ్ చేసింది మన గవర్నమెంట్. ఇది ఎస్పెషల్లీ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్, ఎన్డీపీఎస్ కేసులు. వీళ్ళు ఎక్కడంటే అక్కడ సంచరిస్తుంటారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేము ఎక్స్చేంజ్ చేసుకొని ఖచ్చితంగా ఇది అరికెడుతున్నాము. ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. కాబట్టి యూత్ ఇటువంటి మత్తు పదార్థాలకి బానిస కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్షణిక సంతోషాల కోసం పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను ఒక రేణిగుంట అర్బన్ సిఐగా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమాచారం మేరకు మా ఇన్ఫార్మేట్స్ ప్లస్ మా కానిస్టేబుల్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. బ్లూ కోల్డ్స్ రక్షకులు సీక్రెట్ సమాచారంతో వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకి పంపడం జరిగింది. వాళ్ళకి చిత్తూరు సబ్ జైలుకి రిమాండ్ పంపడం జరిగింది. ఇంకోటి ఏమంటే, ఈ కేసులో రిమాండ్ అయితే 2 months to 3 months వరకు బెయిల్ రాదు. బెయిల్ తెచ్చుకోవాలంటే చిత్తూరులోనే తీసుకోవాలి, తిరుపతిలో రాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించండి. ఎప్పుడు కూడా ఈ గంజాయికి వేరే మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా మీ జీవితాలు మీరు సక్రమంగా ఉండేటట్టు బతికించండి. పేరెంట్స్కి మంచి పేరు తేండి. చదువుకున్న యూతే మెయిన్ చేస్తున్నారండి. అంత 20-22 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే సమాజానికి పనికి రావాల్సిన వాళ్ళు ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్తో నాశనం అయిపోతున్నారు.